హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఈరోజు సీతారాముల వివాహం, మనమందరం కలిసి వెళదామా? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. కౌసల్య దశరథులకు పుత్రకామేష్టి యోగ ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు. శ్రీరామనవమి రోజున ప్రతి ఇళ్లలో రాముని పూజించి పానకం వడపప్పును నైవేద్యంగా చేసి అందరికీ పంచుతారు. సీతారాముల కళ్యాణం చేయించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. శ్రీరాముడు విష్ణు అవతారం కూడా అని అంటారు. శ్రీరామనవమి భద్రాచలము మరియు ఒంటిమిట్ట యందు కూడా సీతారాముల కళ్యాణం ఉత్సవం వైభవంగా జరుగుతుంది. రాముడు పితృవాక్య పరిపాలకుడు, క్రమశిక్షణ కలిగినవాడు, వీరుడు, వేదాంతాలు తెలిసినవాడు, దయ కలిగినవాడు, ధర్మాత్ముడు, సత్యమును పలికినవాడు, సమర్థుడు, సౌందర్యవంతుడు, ధైర్యవంతుడు, సహనం కలిగినవాడు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి రావణ సంహారం తర్వాతే సీతారాముల పట్టాభిషేకం జరిగింది. ఈ రోజునే అంటే చైత్రశుద్ధ నవమి రోజునే సీతారాముల కళ్యాణం జరిగిందని నమ్ముతారు. యావత్ ప్రపంచంలో రాముడు ఆదర్శ పురుషుడు అని ప్రజలు నమ్ముతారు. సీతారాముల జీవితము ప్రసిద్ధి చెందిన కథ. రామాయణంలో సీతారాముల పవిత్ర చరిత్రను వర్ణింపబడింది. రామాయణ మహాకావ్యము 6 ఖండాలుగా విభజింపబడింది. బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండం, కిష్కింధకాండం, సుందరకాండం, యుద్ధకాండం, ఉత్తరకాండము అని. ఇటువైపు చూస్తున్నారా, రోలు అవన్నీ రెడీ పెట్టుకున్నారు. పసుపు కొమ్ములు దంచడానికి ముత్తైదువులు అందరూ వచ్చి శ్రీరాముడు సీతమ్మ వారి కోసము పసుపు కొమ్ములు దంచుతూ ఉన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ప్లేస్ ఉంది కదా, కూర్చోండి. అసలు నిలబడి పసుపు దంచడము పూర్తి చేశాక అందరూ ముత్తైదువులు బయలుదేరారు. దండలు, పూల దండలు, ముత్యాల దండలు స్వామికి. ఇప్పుడు అందరు ఎక్కడికి వెళ్తున్నారండి? రాముడి వారి దగ్గరికి, పెళ్లి వారము వారి దగ్గరికి వెళ్తున్నాం. ఈ రాముల వారి కోసము ఏమేమో తీసుకెళ్తున్నట్టున్నారు. ఏంటవి? బట్టలు, కుంకుమ. పిల్ల వైపు నుంచి అంటే సీతమ్మ వారి తరపు నుంచి వెళుతున్న వారు శ్రీరామునికి దండలు, బట్టలు, మంగళహారతులు, పసుపు కుంకుమ, సుగంధ ద్రవ్యాలు పట్టుకొని శ్రీరాముని చూడటానికి ఇప్పుడు వెళుతున్నారు.
ఆడపిల్లవారా మగ పిల్లవారా వీళ్ళందరూ? ఆడపిల్లవాళ్ళు. వైపు చూస్తున్నారా, స్వామివారికి ఒకవైపు మంగళ స్నానం జరుగుతోంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేడం ఒకసారి ఇలా తిరగండి మేడం, ఫోటో మేడం అందరు మేడం జాను ఒక్క నిమిషం. ఇప్పుడు రామయ్య తరపు నుంచి సీతమ్మ వారి దగ్గరికి మంగళ స్నానాలు చేయించటానికి వస్తున్నారు. ఏమండి మీరు ఏమండి వచ్చిన వాళ్ళు అమ్మవారికి ఇట్లా వచ్చేసేయండి. మళ్ళీ అక్కడ టేబుల్ మీద అట్లా ఇచ్చి భవానీ అమ్మవారి జడ భవానీ అని తీసుకోవాలి టేబుల్ మీద పెట్టేసేయి. కాటుక బొట్లు హారము. మనం వాళ్ళు వెనక్కి వచ్చేసి చూడండి. రెడీ మేడం. మేడం ఇప్పుడు సీతమ్మ వారిని తయారు చేస్తున్నారు చూడండి. అలాగే తలంబ్రాలు అవన్నీ తయారు చేస్తున్నారు. ఆయన తాంబూలం కూడా అంటే మీ ప్లేట్ లో పెట్టి చేసేయండి. ఆంటీ దగ్గర ఇలా కలుపుతారండి. ఇందులో ఇట్లా పక్కకి ఇట్లా పెట్టేస్తారు. అక్కడ చేతి మీద పెట్టారా పక్కకి ఇట్లా మళ్ళీ పెట్టాలి. అందులో పూల్లోనే వేసేసాం. అండిల్ అంత గ్రూప్ లో పెట్టరా? ఇప్పుడు సీతమ్మ వారిని పెళ్లి మండపానికి తీసుకెళ్ళడానికి అంతా ముస్తాబు చేసి ఉంచారు. పెళ్లి మండపానికి తీసుకువెళుతున్నారు. ఇప్పుడు అందరూ మమ అనుకోండి. మీకు ఉన్న వాళ్ళ భక్తులు మమ అనుకోండి. మమోపాత్రదక్షేద్వారా శ్రీ విఘ్నేశ్వర పూజా మహామంత్రస్య నేను అలా చూపిస్తాను. ఆధ్య ఆచమన గణేష్ మహారాజ్ సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమః తన్న ఇంద్రో వరుణో బృహస్పతిః సవితా చ పునంత ద్రవస్త్రయం దృష్టభోదస్సుపదముగ్రవేణం ఇంద్రస్తోమేన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పుణ్యః వాచన పుష్పార్ఘ్యం సమర్పయామి. సగరేణ రక్ష ఇంద్రస్తోమేన
साकासालमतिरूपिणे महेन्द्र मलयाचाल कल्याणोत्सवतत्परस्य भवतां कुर्यात् सदा मङ्गलम् देवी कन्यकारुणोवृति कल्ये ध्रुवन्ताङ्ग्रश्चाग्रष्टराष्ट्रं धारयता ध्रुवं ध्रुवेन हविषा ध्रुवं देवराजावरुणा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्ताङ्ग्रश्चाग्रष्टराष्ट्रं धारयता ध्रुवम् వీడియోలో మంగళసూత్రాన్ని చూసి అందరూ నమస్కారం చేసుకోండి తల్లి. కన్యాం కనక సంభాం కనకైర్భరణైరుతాం స్వామి జపదాయేన పూర్వః మేము ఇస్తామండి. మెయింటెనెన్స్ ఆఫీస్ లో మీకు దొరుకుతుందండి. ఒక 1 వీక్ తర్వాత శుభముహూర్తం వాయించండి. యథారణ ముహూర్త శుభముహూర్తం రవిశంకర్ గారు అలాగే సంతోష్ గారు కూడా పైకి రావాలి. కమిటీ వారు జై శ్రీరామ్ వాయించండి. తమ్ముడు బాగింది తలంబరాలు చెప్పండి. చేస్తూ దంపతులు స్వామివారికి అమ్మవారు నమస్కరించి కళ్యాణ మహోత్సవం ఇద్దరికి నమస్కరించి 500 రూపాయలు సమర్పించారు. పెట్టండి స్వామి దగ్గర. రసీదు కావాలనుకుంటే ఒకవేళ డబ్బులు ఇచ్చి రసీదు కావాలి. చాలా మంచిదండి ఇది ప్రోగ్రాము. మనకు భద్రాద్రిలో కూడా జరుగుతుందండి ఇది. వాయిస్ రికార్డ్ కావాలి. తీసేయి. అరే ఫోటోస్ వస్తాయిరా. ఓకే ఇంకేమైనా వస్తాడా? హారతి ఉంది అమ్మా. మీరు అందరూ అమ్మ హారతి ఉందమ్మా. అమ్మా అది కొన్ని రసీదు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నిత్యం విష్పన్నారం సీతా సమేత శ్రీరాముల వారు పల్లకి సేవ స్టార్ట్ అయిందండి 8ంటికి. ఇక్కడి నుంచి ఆటపాటలతో శ్రీరాముని పల్లకి సేవ మొదలవుతుంది. మీరు దిగకండి దిగకండి దిగకండి. ఇదని కాబట్టి హ్యాండ్ ఎట్లా
కన్న బంధాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम जय बोलो हनुमान की जय श्री राम చూశారు కదండి సీతారాముల కళ్యాణము ఎంత వైభవంగా జరిగినదో. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.